పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ కూడా వందనాలు. మరణాత ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క కృపను బట్టి మనము మరి 2026వ సంవత్సరంలోని లెంట్ దినాలలో 4వ రోజులోనికి ప్రవేశించి ఉన్నాము. దేవుడి యొక్క తన ఉచితమైన కృపను బట్టి మనల్ని ఇలాగున నడిపిస్తున్న ఆయన విధానాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది ప్రతిదినము లైవ్ వాక్యాల ద్వారా మేము ఎంతగానో సంతోషిస్తున్నాం, ఆత్మీయంగా బలపరచబడుతున్నాం అన్న మాటలను మాకు తెలియజేస్తున్నప్పుడు మాకెంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తున్నాయి మీ మాటలు. అలాగే మరి ఈ దినాన కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడవు మా దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు ప్రభా. పాపులము, దీనులము, దౌర్భాగ్యులమైన మమ్ములను నీవు ప్రేమించి ప్రభా నీ బిడ్డలముగా మమ్మలను ప్రతిష్ఠించుకొనుటకై, పరిశుద్ధులముగా మేము మార్చబడుటకై, కల్వరిలో మా కొరకై సిలువపై బలియాగముగా నీవు మార్చబడ్డావు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ 40 దినములలో మేము నీ యొక్క రూపమును మేము పొందుకొనేలాగున, నీ యొక్క స్థితిని మేము అనుభవించేలాగున మీరు మా జీవితాలను కట్టుచున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ, ఈ దినాన ప్రభా మేము ఇలాగున ఈ వాక్యంను ధ్యానించుకుంటకు సిద్ధపడుతుండగా మీరే మాకు తోడుగా నీడగా ఉండి నడిపించుమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇది నా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం నుండి నేను కొన్ని వచనాలను చదువుతాను. దయచేసి శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. 25 నుంచి కనుక మనం చదువుకున్నట్లయితే, గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పెను. చూడండి ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత అనేకమైన సువార్త గురించిన భారములు ఆయన కలిగిన వారే ఉన్నారు. అందుకే ప్రతిదినము ఆయన అనేకమైన అద్భుతాలను, స్వస్థతలను, ఆశ్చర్యమైన కార్యాలను జరిగిస్తూ జనులను రక్షణ మార్గంలో నడిపించడానికి ఎంతగానో ప్రయాసపడుతూ ఉండిన వారిగా ఆయన ఉన్నారు. అయితే ఈ ప్రయాణం అంతటిలో కూడా ఆ 3.5 సంవత్సరములు ఆయన చేసిన సువార్త ప్రయాణంలో ఆయన ముఖ్యముగా ఏర్పాటు చేసుకున్న వారు ఎవరు అంటే శిష్యులైన వారు. ఈ శిష్యులైన వారిని యేసుక్రీస్తుల ప్రభుల వారు ఆయన చక్కటి విధముగా, అంటే ఒక సరి అయిన విధముగా మాదిరి కలిగిన జీవితాలు కలిగిన వారిగా వారు ఉండాలని వారిని ప్రత్యేకమైన సమయాల్లో వారితో మాట్లాడుతూ వారిని ట్రైనప్ చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ దినాన కూడా అందులో భాగముగానే ఆయన కొన్ని సూచనలు శిష్యులైన వారికి ఇస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా వారిని శిష్యరికానికి పిలిచినప్పుడు, మిమ్ములను నేను చేపలు పట్టే వారిగా కాదు, జాలర్లుగా కాదు, కానీ మనుషులను పట్టే జాలర్లుగా నేను మిమ్మల్ని చేస్తాను అని ఆయన ఒక పిలుపునిచ్చి వారిని పిలుచుకున్న వారై ఉన్నారు. ఈ పిలుపును బట్టి లోబడిన శిష్యులైన వారు చాలామంది యేసుక్రీస్తు ప్రభును వెంబడిస్తూ నిస్వార్థముగా దేవుని యొక్క పరలోక రాజ్యపు ఉద్దేశములను, ఆ రాజ్యపు వ్యాప్తిని చేయడానికి ప్రయాసపడాలన్న ఉద్దేశం కలిగిన శిష్యులు ఆ 12 మందిలో మనకు కనపడుతున్నారు. అలాగే దురుద్దేశముతో యేసయ్యను వెంబడించిన వారు కూడా మనకు కనపడుతున్నారు. కానీ యేసయ్య యొక్క ప్రణాళిక ఏమిటి అనంటే, నా యొక్క మరణము తర్వాత, నా పునరుత్థానము తర్వాత, నేను ఆరోహణం అయిపోయిన తర్వాత ఈ శిష్యులుగా ఉన్న ఈ బృందము నాకంటే గొప్ప కార్యాలు చేయాలి, నాకంటే గొప్ప సువార్తను చేయాలి, నాకంటే భిన్నమైన బోధలను లేదా ఎంతోమందిని ఆదరించే బోధలను, ఎంతోమందిని స్వస్థతపరిచే కార్యాలను చేయాలని ఆశ యేసయ్యలో ఎప్పుడు ఉండేది. కనుకనే ఆయన శిష్యులను ఎప్పుడు కూడా ప్రతి చిన్న చిన్న సమావేశాల్లో ఆయనకు సమయం దొరికినప్పుడల్లా కూడా ఆయనను వారితో మాట్లాడుతూ వారిని ట్రైనప్ చేస్తూ, మీరు ఇలాగున ఉండాలి, ఇలాగున జీవించాలి, ఇలాంటి పద్ధతులు కలిగి మీరు నడుచుకోవాలి అని వారికి తెలియచెప్పిన వారిగా మనం యేసయ్యను చూడొచ్చు. ఈ దినాన కూడా ప్రియ స్నేహితులారా, ఆయన చెప్తున్న మాటలు మనము గమనించినట్లయితే శిష్యులైన వారిలో అనేక సార్లు యేసయ్యకి ఎవరు ఇంపార్టెంట్, యేసయ్యకి ఎవరు ఇష్టము అనే ఒక డిస్కషన్స్ లేదా వాగ్వివాదాలు వారి మధ్యలో వస్తూ ఉండేవి. కనుక
ఆ డిస్కషన్స్‌కి ఫుల్ స్టాప్ పెడుతూ ఇక్కడ యేసయ్య ఈ దినాన ఒక మంచి మాటను సెలవిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఏంటి ఆ మాట అంటే, ఎవడు మీలో గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండాలి. దేవుని వాక్యము మనం ఎక్కడ చూసుకున్నా దేవుడు ఎవరిని ఎక్కువగా ఇష్టపడ్డారు, ఎవరితో ఎక్కువగా సంభాషించారు, ఎవరి ద్వారా ఘనమైన కార్యాలు జరిగించుకున్నారని మనం గమనించినట్లయితే, మొదటి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన ఎవరిని ఇష్టపడ్డారు అంటే తగ్గింపు జీవితం కలిగిన వారిని. ఎవరైతే తమను తాము దేవునికి విధేయులుగా, తమను తాము తగ్గింపు కలిగిన వారిగా ఎంచుకున్నారో వారిని యేసయ్య ఇష్టపడినట్టు లేదా తండ్రి అయిన దేవుడు ఇష్టపడినట్లు మనం గమనించవచ్చు. అయితే ఈ దినాన కూడా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆత్మీయ రాజ్యమును గురించి ఆయన మాట్లాడుతూ, లోక ఘనతలు కలిగి ఉండుట ఇంపార్టెంట్ కాదు గానీ, నీవు దేవుని రాజ్యములో నువ్వు ఘనముగా ఎంచబడాలి అనంటే నీవు కలిగి ఉండవలసింది ఏంటంటే అనుకువ లేదా తగ్గింపు జీవితం. నీవు ఎప్పుడు కూడా ఘనుడివిగా లేదా ఒక సుపీరియర్‌గా చాలామంది మీద నేను అధికారం చేసేవాడిగా ఉండాలని కోరుకోకూడదు. కానీ నీ కోరిక ఎలా ఉండాలంటే, నేను పరిచారకుడిగా ఉండాలి, నేను పరిచర్య చేసే బిడ్డగా ఉండాలి, నేను తగ్గింపు జీవితం కలిగిన బిడ్డగా ఉండాలని ఆయన అనేక సార్లు శిష్యులకు హెచ్చరిస్తూ వచ్చారు. ఈ దినాన కూడా ఆయన చెప్తున్న మాటను గనక మనం గమనించినట్లయితే, దేవుని రాజ్యములో తగ్గింపు జీవితము కలిగిన వానికే ప్రథమ స్థానం ఇవ్వబడుతుందని ఆయన శిష్యులకు హెచ్చరిస్తున్నారు. కనుక మనము గనక పాత నిబంధన పాఠ్యభాగముగా ఉన్న మీకా గ్రంథంలో చూసినట్లయితే 6వ అధ్యాయము 8వ వచనంలో గనక మనం గమనించినట్లయితే మనకు అక్కడ కనపడుతున్న మాట, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఓ మనిషి, ఓ మానవుడా, నీతో దేవుడి దినాన చెప్తున్న మాట ఏమిటి అనంటే, నీలో ఏమి దేవుడు కోరుకుంటున్నాడంటే నీవు న్యాయముగా నడుచుకోవాలి, నీవు కనికరమును ప్రేమించు బిడ్డవై ఉండాలి. చాలామంది ఈ రోజుల్లో అండి ఈ కనికరము అనేది లేక ఎంతో భయంకరమైన కార్యాలను జరిగిస్తున్నారు. తోటి వారిని హతమారుస్తున్నారు. తన కడుపున పుట్టిన బిడ్డలను సైతము చంపివేస్తున్న తల్లులను చూస్తున్నాం, తండ్రులను చూస్తున్నాం. అనేకమైన ఒక చెప్పుకోవాలంటే జంతువుల కంటే భయంకరమైన ప్రవర్తన కలిగిన వారిగా లోకస్తులు జీవిస్తున్నట్లు మనం చూస్తున్నాం. కానీ దేవుడు ఈ మీకా గ్రంథంలో ఆయన హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, దేవుడు నీ నుండి కోరుకునేది ఏంటి అనంటే కనికరమును ప్రేమించే గుణం, తగ్గింపు జీవితాన్ని నీవు కలిగి ఉండడం, దీన మనస్సును నీ దేవుని ఎదుట నీవు కలిగి ఉండడం. చాలామంది అండి లోకములోని వారు కలిగిన అంతస్తును బట్టి, వారు కలిగి ఉన్న స్టేటస్‌ని బట్టి దేవుని సన్నిధిలో కూడా ఆ అథారిటీని చూపించాలనుకుంటారు. నేను చాలా ఉన్నతమైన పదవిలో ఉన్నాను, లేదా నేను చాలా ఉన్నతమైన కార్యాలు చేస్తాను, లేదా నాకు ఇంత ఆస్తి ఉంది, ఇంత ధనం ఉంది. ఏవి కూడా నీకు దేవుని సన్నిధిలో పనికిరావు. నీవు దేవుని సన్నిధిలో దీన మనస్సు కలిగి ఉన్నప్పుడే దేవుడు నీ యొక్క మనస్సును చూస్తారు గాని బహిరంగమందున్న నీ ఎటువంటి పరిస్థితులను దేవుడు లక్ష్య పెట్టడు. కనుక ఈ దినాన ఆయన చెప్తున్నది ఏంటంటే ప్రేమ, కనికరము, దీన మనస్సు, న్యాయం. ఇవి మనము కలిగిన వారముగా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ దినాన శిష్యులకు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి, మనము కూడా దేవునిలో పాతబడిన వారం, దేవునిలో నాటబడిన వారం, దేవునిలో ఆయన యొక్క నామమున ముద్రింపబడిన వారముగా మనం ఉన్నప్పుడు మనము ఆయన శిష్యులమే. కనుక దేవుడి దినాన మనకి చెప్తున్న మాట ఏంటంటే, ఓ ప్రియ స్నేహితుడా, ప్రియ స్నేహితురాలా, నీవు కలిగి ఉండవలసిన గుణములు కనికరము, ప్రేమ, దీన మనస్సు, అలాగే న్యాయం. మనము ఈ నాలుగిటిని కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను ఆటోమేటిక్‌గా హెచ్చిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మీకా గ్రంథంలోంచి చెప్పిన మాటను గనక మనం చూసినట్లయితే ప్రేమ, కనికరము, దీన మనస్సు, న్యాయము. ఇవి మనము కలిగి దేవుని దగ్గర విధేయతతో గనక మనం ప్రవర్తించినట్లయితే తగిన సమయమందు ఆయన మనలను హెచ్చించు దేవుడై ఉన్నాడు. మనం గనక ఒక్కసారి గమనించుకున్నట్లయితే పాత నిబంధనలో అనేక మంది భక్తులను మనం చూడొచ్చండి. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ మనకి ఒక చక్కటి వ్యక్తి కనపడతారు. 9వ అధ్యాయము 21వ వచనంలో గనక ఒకసారి మనం గ్రంథాలను తెరిచి చూసినట్లయితే ఈ 9వ అధ్యాయం 21వ వచనంలో మనకు కనపడుతున్న వ్యక్తి ఎవరు అని అంటే సౌలు. ఆయన అక్కడ అంటున్న మాట, అందుకు సౌలు
నేను బెన్యామీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగు ఎందుకు పలుకుచున్నావు అని. చూడండి, సౌలు దగ్గరికి ఏ మరి తండ్రి అయిన దేవుడు సమూయేలును పంపించారు. నీవు సౌలును రాజుగా అభిషేకించు అని సమూయేలును పంపించినప్పుడు, ఈ పైన అధ్యాయాలన్నిటిలోని వచనాలను చదువుతూ ఉంటే మనకు అక్కడ తెలిసే మాట ఏంటంటే, సమూయేలు సౌలు దగ్గరకు వచ్చి, మరి సౌలు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, తన ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలీయులకు నీవు రాజుగా వారిని ఏలాలి, పరిపాలించాలన్నప్పుడు సౌలు చెప్పుచున్న మాట ఏంటంటే, తనను తాను తగ్గించుకున్నాడు. ఈ ఇశ్రాయేలీయుల 12 గోత్రములలో నేను మరి చాలా అల్పుడను కదా, నా గోత్రం చాలా తక్కువది కదా, నా ఇంటి వారందరిలోకి ఈ గోత్రంలో ఉన్న నా ఇంటి వారందరిలో నేను ఇంకా తక్కువ వాడను కదా అని ఆయన చెప్తూ ఉన్న మాటలను మనం గమనించవచ్చు. కానీ మరి సౌలును దేవుడు ఎలాగున ఎన్నుకున్నాడంటే, తన ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలీలందరికీ కూడా మొట్టమొదటి రాజుగా సౌలు అభిషేకం పొందుకున్నాడు. చూడండి ప్రియ స్నేహితులారా, నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ ప్రవర్తన విధేయత కలిగినదై, దీనమనస్సు కలిగినదై ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎక్కడ నిలవబెట్టాలో, ఏ స్థానంలో నిలవబెట్టాలో, నిన్ను ఎలాగున వాడుకోవాలో ఆయన ఎరిగి ఉన్నవాడు కనుక నిన్ను అలాగున సిద్ధపరిచి వాడుకుంటారు. అలాగే మనం చూచినట్లయితే ఆయన మరి ప్రజలందరికీ దేవుని ప్రజలుగా, దేవుని జనాంగముగా చెరలో నుండి, దాస్యపు చెరలలో నుండి, బాధలలో నుండి, కన్నీళ్లలో నుండి విడిపింపబడిన ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు ఎవరు అని చరిత్ర చెప్తుందంటే సౌలు. అంతటి ఘనమైన స్థితిని దేవుడు సౌలుకి ఇచ్చారు. అలాగునని మనం రెండవదిగా చూసుకుంటే 2వ సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయము 7వ అధ్యాయము 18వ వచనంలో గనక మనం చూసినట్లయితే మనకు అక్కడ కనపడుతున్న వ్యక్తి ఎవరంటే దావీదు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుని ఉండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏ పాటిది? ఇంతగా హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానముకు కలగబో దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. చూడండి, ఇక్కడ దావీదు మరి చాలా గొప్ప రాజు. యెహోవా తండ్రి సమూయేలును పంపించి, ఇతనే నేను కోరుకున్నవాడు, ఇతనే నాకు ఇష్టమైన దాసుడు, ఇతనే నాకు కావలసిన నా ప్రజలకు అధిపతి, రాజు అని ఆయనను అభిషేకం చేయించుకున్నప్పుడు దావీదు స్థితి చాలా గొప్పగా మార్చబడిందండి. తనను తాను తగ్గించుకునే స్థితిలో దావీదు ఉన్నప్పుడు, దావీదు చాలా చిన్న వయసులో రాజుగా అభిషేకం పొందాడు. పొందిన తను తన పొందుకున్న ఆత్మను బట్టి అనేకమైన గొప్ప కార్యాలను, దేవుని శక్తిని చూపించే కార్యాలను, దేవుని ఆత్మ బలాన్ని చూపించే కార్యాలు ఎన్నో దావీదు జరిగించారు. ఇప్పుడు దావీదు ఒక రాజుగా స్థిరపడ్డాడు. స్థిరపడిన ఈ దావీదు ఏమంటున్నారంటే, యెహోవా చెప్తున్న మాటలను బట్టి, తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాటలను బట్టి తనను తాను తగ్గించుకుంటున్నాడు. అయ్యా, నేను ఎంతటి వాడను? నా కుటుంబం ఏ పాటిది? దావీదుకున్న ఐశ్వర్యము, ఘనత, తను రాజ్యాలను, అనేక మంది రాజ్యాలను యుద్ధాలలో గెలుచుకున్నవాడిగా ఉన్న ఆ దావీదు ఈ దినాన్ని ఏమంటున్నాడంటే తనను తాను తగ్గించుకుంటున్నాడు. కనుకనే దావీదు యొక్క స్థితి ఎలా ఉంది అనంటే ఉన్నతమైనదిగా ఉంది. ఎంతో ఘనమైన స్థితిని దావీదు కలిగి జీవించాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియ స్నేహితులారా, పాత నిబంధనలో మనకు కనపడుతున్న సౌలు కానీ, దావీదు కానీ మనకొక ఎగ్జాంపుల్. వారిని చూసినప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, వారికంటే మనం ఏమి గొప్పవారం కాదు, వారికంటే మనం ఏమి గనులము కాదు. కానీ దేవుడు ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో, మనం ఒబీడియన్స్ చూపిస్తామో, ఎప్పుడైతే విధేయతను దేవుని దగ్గర కనపరుస్తామో మనలను హెచ్చిస్తారు. అలాగే మనము మత్తయి సువార్తలో కూడా చూసుకున్నప్పుడు మనకి కూడా అక్కడ ఒక స్త్రీ కనపడుతున్నారండి. ఎవరు అని అంటే 15వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 27వ వచనంలో మనకు కనపడుతున్నారు. ఎవరు అనంటే కనాను స్త్రీ. ఈ కనాను స్త్రీ ఇక్కడ మనం చూసినట్లయితే తనను తాను కుక్క పిల్లలతో పోల్చుకుంది. తనకు ఒక కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని బట్టి తన బిడ్డకు కలిగిన ఆ దయ్యము పట్టిన ఆ స్థితిని బట్టి తన కుమార్తె విలవిలలాడుచు బాధపడుచున్న స్థితిని బట్టి యేసే దగ్గరకు వచ్చింది. యేసే అంటున్నారు, అమ్మా, నేను నశించిన గొర్రెల దగ్గరకు వచ్చాను, లేకపోతే నేను నా ప్రజల దగ్గరికి వచ్చానని యేసే మాట్లాడుతున్నప్పుడు ఆ స్త్రీ
యేసయ్య దగ్గర ఎంత వినయబుద్ధి కలిగి, ఎంత విధేయత కలిగి, ఎంత తగ్గింపు కలిగి తను మాట్లాడుతుందంటే, దేవా నేను మీ కుక్క పిల్ల లాంటి దాన్ని అనుకో. నీవు తింటున్న ఆ రొట్టె ముక్క ఏదన్నా పడిపోతే కుక్క పిల్లలు ఎలాగో తింటాయో, నేను అలాంటి దాన్నే అనుకో దేవా అని యేసయ్య దగ్గర ప్రాధేయపడి అడుగుతుందండి. యేసయ్య దగ్గర తన వినయ మనస్కును కనపరుస్తుంది ఈ స్త్రీ. మనం గమనించాల్సింది ఏంటంటే, మనలను మనం ఎంతగా తగ్గించుకుంటామో దేవుడు మనలను అంతగా ప్రేమిస్తారు, అంతగా హెచ్చిస్తారు, అంతగా మనలను అభివృద్ధి పరుస్తారు. ఈవిడిలో ఎటువంటి గర్వము లేదు. నేను కనానీయురాలిని కదా, నాకు మరి యేసయ్యతో పనేంటి అని అనుకోలేదు. కానీ ఎన్ని విధాలుగా యేసయ్య ఆమెని రిజెక్ట్ చేస్తున్నా, పక్కకు పెడుతున్నా, తాను మాత్రము యేసయ్య దగ్గర నుంచి ఒక అద్భుతాన్ని అనుభవించాలి, యేసయ్య దగ్గర నుంచి నేను ఒక కార్యాన్ని పొందుకోవాలి ఈరోజు అనే ఆశతో తాను యేసయ్య దగ్గర రిక్వెస్ట్ చేస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. అలాగుననే ప్రియ స్నేహితులారా, అదే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూచినట్లయితే మరి ఒక వ్యక్తి మనకు కనపడుతూ ఉన్నారు. అతని శతాధిపతి. 8వ వచనంలో ఆయన అంటున్న మాటలు చూద్దాం. తన దాసునికి అస్వస్థత కలిగింది, పక్షవాతం వచ్చింది. ఈ శతాధిపతి అనేక మంది ద్వారా విన్నాడు, యేసయ్య గొప్ప కార్యాలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు, స్వస్థతలు చేస్తారని. ఇప్పుడు ఈ వ్యక్తి యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే 8వ వచనంలో మనకు కనపడుతున్న మాట, ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చూడండి ప్రియ స్నేహితులారా, యేసయ్య అంటున్నారు, నేను నీ ఇంటికి వస్తాను, నీ దాసుడిని స్వస్థపరుస్తానంటే, అక్కర్లేదయ్యా, నీవు నా ఇంటికి వచ్చే అంతటి గొప్ప గృహం నాది కాదు, గొప్ప స్వభావం నాది కాదు, గొప్ప వ్యక్తిని నేను కాదు, లేదా అంత గొప్ప కుటుంబం నాది కాదు. కానీ నీవు గనక ఒక మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపడతాడు. ఈ విషయంలో యేసయ్య ఆయనను చూచి ఒక మంచి మాట అంటున్నారు. ఇశ్రాయేలీయులలో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ దినాన శతాధిపతిని గురించి యేసయ్య ఒక శ్రేష్టమైన మాట పలికారు. ఏంటి అనంటే, ఇశ్రాయేలీయులలో కూడా నేను ఇలాంటి విశ్వాసాన్ని చూడలేదే, ఇంతటి నమ్మకము, ఇంతటి విధేయత, ఇంతటి అనుకువ నేను నా ప్రజలలో కూడా కనుక్కోలేదే అని యేసయ్య చెప్తున్న మాటను చూస్తున్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, గాడ్ ఈజ్ అట్రాక్టెడ్ టు అవర్ ఒబీడియన్స్. దేవుడు మనలోని విధేయతను బట్టి మనకు ఆకర్షితులవుతారు, మన దగ్గరికి రావాలనుకుంటారు, మనతో మాట్లాడాలనుకుంటారు, మన జీవితాల్లో కార్యాలు చేయాలనుకుంటారు. కనుక ప్రియ స్నేహితులారా, ఈ మనము మండల కాలాన్ని ఆచరిస్తున్నప్పుడు ఈ 40 రోజుల్లో మనము దేవుడి దగ్గర చూపించవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఒబీడియన్స్, విధేయత, తగ్గింపు. ఎప్పుడైతే మనం ఆ విధేయతను, తగ్గింపును మనం కలిగి ఉంటామో దేవునిని మనము ఆకర్షించు వారమై ఉంటాం. కనుక ఈ దినాన మరి ఈ మాటలను వింటున్న మీరందరూ కూడా ఒకటే నిశ్చయించుకోండి, ఏంటంటే, దేవా నీ సన్నిధిలో నన్ను నేను తగ్గించుకుంటాను. నన్ను హెచ్చించవలసి వచ్చినప్పుడు నువ్వే హెచ్చిస్తావు. నన్ను కాపాడవలసి వచ్చినప్పుడు, నన్ను స్వస్థపరచాల్సి వచ్చినప్పుడు, నాకు కావలసిన ఘనతలను ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఐ లీవ్ ఇట్ టు యూ. నేను నీ చేతులకు సమర్పిస్తున్నాను, నీ చిత్తం ఏదో అదే జరిగించండి, నేను మాత్రం నీకు విధేయుడిగా ఉంటాను, నీకు దాసుడిగా ఉంటానని మన జీవితాన్ని గనక మనం దేవుని చేతిలో సమర్పించుకుంటే విత్ కంప్లీట్ యాక్సెప్టెన్స్ 100% మన హృదయాన్ని దేవుడి సన్నిధిలో మనము సమర్పించిన వారమై విధేయతను కనపరిచిన వారమై ఉంటే దేవుని నుండి గొప్ప కార్యాలను, అద్భుతాలను అనుభవించే వారి వరుసలోని మనం చేర్చబడతాం. చూడండి, బైబిల్ గ్రంథంలో యోబును చూస్తూ ఉన్నాం. ఎన్ని జరిగినా, ఎన్ని కష్టాలు వచ్చినా, దేవుడా నీ వల్ల ఇది జరిగిందని ఏ రోజు కూడా యోబు తిరుగుబాటు చేయలేదు, దూషించలేదు, ఒక మాట కూడా అనలేదు. కానీ దేవా నీ చిత్తం జరగని, నేను ఇలా ఉండడం దేవునికి బాగుందేమో అనుకున్నాను. అంతటి ఓర్పు, అంతటి సహనము, అంతటి విధేయత మనము కలిగిన వారమై ఉంటే ఈ 40 డేస్లో మనము గనక అలాంటి స్థితి కలిగిన జీవితాన్ని జీవించి ఆ సిలువను మనం ఆశ్రయిస్తే ఆ సిలువలోని శక్తి మనలోనికి వస్తుంది. ఆ సిలువలోని శక్తి ద్వారా మనము ఎన్నో జరగలేదు అనుకున్న అనేక కార్యాలను జరిగిస్తాము, నెరవేరలేదు అనుకున్న అనేక ప్రార్థనలను నెరవేర్చుకునే వారమై మనం ఉండగలుగుతాం కదా. కనుక ప్రియ స్నేహితులారా, ఈ దినాన ఈ మాటలను వింటున్న మీరు ఈ యొక్క మాటలను దేవుడి దినాన మీకు ఎందుకు తెలియజేస్తున్నారో గమనించుకోనండి. ఒకవేళ లోకంలోని మనకున్న చిన్న చిన్న పదవులకు, లేదా మనకున్న చిన్న చిన్న ఆస్తిపాస్తులకు, లేదా మనకున్న చిన్న టాలెంట్కు మనలను చూసుకొని మనం గర్వపడుతున్నామేమో. ఓ నాకు ఇది ఉంది, నేను దేవుని కొరకు ఉపయోగపడకూడదు, లేదా నేను దేవుని సన్నిధిలో తగ్గించుకోకూడదు, నేను దేవుని సన్నిధిలో ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు. కాదు, నీవు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి తెలుసా? ఎప్పుడూ కూడా
తగ్గింపు కలిగిన వాడవై ఉండాలి. తగ్గింపు కలిగిన దానవై ఉన్నప్పుడు నిన్ను నన్ను కలుగజేసిన ఆ దేవుడు, ఈ సర్వ సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగజేసిన ఆ తండ్రి మన యొక్క హృదయ వాంఛలను ఆయన నెరవేర్చువాడై ఉంటాడు. కనుక అలాంటి తగ్గింపు విధేయత మనము కలిగిన వారమై జీవించి దేవుని యొక్క దీవెనలను పొందులాగున ఆత్మదేవుని యొక్క సహాయాన్ని మనం అడుగుదాము. అలాగున మనం నడుచుకుందాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా దేవా, నీకు స్తోత్రములు నాయన. ఈ మండల కాలంలోని 4వ దినాన మమ్మల్ని ప్రవేశింపచేసిన దేవా, నీకు వందనములు. అవును ప్రభా, మీలో ఎవరైతే మరి ఘనుడుగా ఉండాలనుకుంటున్నారో వారు ముందు పరిచారకుడై ఉండాలని నీ వాక్కుల ద్వారా శిష్యులుగా ఆనాటి వారికి చెప్పిన తండ్రి, ఈరోజు నీ శిష్యులుగా ఉన్న మాకును తెలియజేస్తున్న దేవా, నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. నాయన నీ మాటలు నాయన మా జీవితాలలో నాయన వెలుగును నింపే మాటలే ఉన్నాయి. నీ మాటలు మా యొక్క జీవితాలను సరిచేసే హెచ్చరికలై ఉన్నాయి. కనుక అటు నీ మాటలను బట్టి మా జీవితాలను మేము కట్టుకొనగలిగే స్థితిని మాకు ఇవ్వండి దేవా. మేము అలాగున నడుచుకొనగలిగే స్థితిని ఇవ్వండి నాయన. మేము నీ సన్నిధిలో, నీ మందిరంలో, నీ అందర నాయన మేము తగ్గింపు జీవితం కలిగిన వారమే, మమ్మలను మేము తగ్గించుకొనుటూ నాయన విధేయత కలిగిన వారమే జీవించగలిగే స్థితిని మీరే మా అందరికీ దయచేసి మహిమ పొందుమని, లైవ్లో ఎంతమంది బిడ్డలైతే ఈ కార్యక్రమంలో ఏకీభవించి వారి అవసరతలను గురించి, వారి అక్కలను గురించి నాయన, వారి యొక్క నాయన అనారోగ్యములను గురించి నీ సన్నిధిలో వేడుకొనిచున్నారు, వారి హృదయ వాంఛలన్నిటినీ మీరే ఆలకించి నెరవేర్పుని దయచేసి మహిమ పొందుమని యేసునామం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ 4వ దిన ఆశీర్వాదములతో మనందరినీ దీవించి ఆ ప్రభు మన అందరినీ బట్టి తానే మహిమ పొందునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మరణాత. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.